ఆ అమ్మాయి మాధురి రాథోడ్ అనే అమ్మాయికి పెళ్లి కాలేదు, అవతల వ్యక్తికి పెళ్ళి అయింది. అలాంటప్పుడు ఎవరైతే ఆ వీడియో తీశారో ఆ అమ్మాయి గురించి ఒకసారి ఆలోచించాలి. ఒక తప్పు చేస్తూనే ఉంటారు అంతే, అది మనీ విషయంలోనా, వస్తువు విషయంలోనా, మాట విషయంలోనా, ఏదో ఒక రూపంలో తప్పులు జరుగుతూనే ఉంటాయి. అరే ఇలాంటి విషయాల్లోనా ఏదో ఒకటి. అలా అని దొరికిందే కదా ఛాన్స్ అని మనం ఇంకొకరి తప్పుని ఏలెత్తి చూపటము, అబ్బా వీళ్ళకి ఇలాగే జరగాలని ఆనందపడటము, ఇలాంటివి చేయకూడదు. రేపు ప్రతి ఒక్కరి విషయంలో ఏదో ఒకటి ఎప్పుడో జరుగుద్ది. అలాంటి వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఏంటది, అబ్బా భలే జరిగిందిరా అని ఆ రోజుకి ఆ మ్యాటర్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేయడం, ఇలాంటివి చేయటం. నేను ఈ పర్టికులర్గా ఆ ఇన్సిడెంట్లో ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయి మాధురి రాథోడ్ అనే అమ్మాయికి పెళ్లి కాలేదు, అవతల వ్యక్తికి పెళ్ళి అయింది. అలాంటప్పుడు ఎవరైతే ఆ వీడియో తీశారో ఆ అమ్మాయి గురించి ఒకసారి ఆలోచించాలి. నువ్వు పెళ్ళైన వ్యక్తి ఓకే, అమ్మాయి ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి, ఆ అమ్మాయిని అలా పబ్లిక్గా అలా చూయించేయటం, ఈరోజు ఆ అమ్మాయి గురించి అందరూ అలా మాట్లాడుకోవటం నిజంగా తప్పు. ఆ సిచ్యువేషను వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో రీల్స్ సాంగ్స్ చేస్తూ ఏ విధంగా ఎమోషనల్ ఆ కనెక్ట్ ఏర్పడినది మనకు తెలియదు, ఏ సిచ్యువేషన్లో అలా జరిగింది అనేది కూడా మనకు తెలియదు. కానీ అతను చేసింది తప్పే, వీళ్ళు ఎలా ఏం జరిగింది అనేది అది పక్కన పెడితే అది పబ్లిక్ చేయడం, ఆ అమ్మాయిని పర్టికులర్గా తీసుకొచ్చి ట్రోల్ చేయడం, ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవటం, ఇది నిజంగా ఆ అమ్మాయి విషయంలో చాలా బాధాకరమైన విషయం. అది ఇప్పటికైనా ఆ అమ్మాయిని ఆ దృష్టిలో పెట్టుకొని అలాంటి ట్రోల్స్ ఆపాలని. తప్పులు అన్నాక ప్రతి ఒక్కరి విషయంలో ఏదో ఒక రూపంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఇంకొకరి తప్పుని ఎంజాయ్ చేయకుండా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అంతే శాంతి, ఈ రోజుల్లో ఎవరికి ఎంత చెప్పినా ట్రోలింగ్ అనేది కామన్ అయిపోయింది శాంతి. అది తీసుకునే దమ్ము కూడా ఉండాలి. నేను అలాంటి 100 రకాలుగా ట్రోల్ చేసుకొని నేను పడుచుకోను. ఎందుకంటే నాకు వాళ్ళ వల్ల రూపాయి రాదు, రూపాయి పోదు, కాబట్టి నేను వాళ్ళని పడుచుకోను. నా వర్క్, నా టాలెంట్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటా. కాబట్టి మన టాలెంట్ మీద మన మీద నమ్మకం ఉన్నప్పుడు ఇలాంటి ట్రోల్స్ని, లేకపోతే పక్కోడి మాటలని, పక్కింటోడి మాటలని ఇవన్నీ పట్టించుకుంటే మనం లైఫ్లో ముందుకు వెళ్ళలేం. వాళ్ళందరూ అలా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఫైనల్గా నీకు తెలుసుకోవాల్సింది, వాళ్ళ వల్ల వాళ్ళు మనల్ని పోషించే వ్యక్తులు కారు, వాళ్ళు మనకు రేపొద్దున మనం ఏదైనా బాధల్లో ఉంటే ఒక రూపాయి ఇచ్చే వ్యక్తులు కారు. మనమే సంపాదించుకోవాలి, మనల్ని మనమే కాపాడుకోవాలి, మనల్ని మనమే ఎలివేట్ చేసుకోవాలి, మనల్ని మనమే పోషించుకోవాలి. కాబట్టి ట్రోల్స్ అనేవి ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి. తట్టుకోలేని శక్తి ఉన్నవాళ్ళు అని తెలిసినప్పుడు వాళ్ళ గురించి ట్రోల్స్ ఆపేయండి. తట్టుకోగలిగిన వాళ్ళు ఉన్నప్పుడు సరదాగా ఏదైనా ట్రోల్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ కొంతమంది తట్టుకోలేని శక్తి ఉంటుంది, వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరు. ఒక్కోసారి కొంతమందికి ట్రోల్స్ వల్ల సూసైడల్ థాట్స్ కూడా వస్తాయి. అలాంటివి చాలా డేంజర్గా మారేవి. మనం ఆ టైంకి మనం ఆనందకరంగా అనిపించవచ్చు, కానీ వాళ్ళ లైఫ్కి అవి చాలా డేంజర్ అనమాట. కాబట్టి ఇవి ఆలోచించి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కోరికని మీరు మన్నించవచ్చు, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు, కానీ నా వంతు ప్రయత్నంగా నేను చెప్పే అంతే.